సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. త్యాగరాజు అంతరంగం అనే శీర్షికలో ప్రొఫెసర్ బి రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 7వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ బి రాధ గారికి స్వాగతం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామదాస్ యొక్క ప్రభావం త్యాగరాజు కృతులపై ఏ విధంగా ఉంది అనేది ఒక అంశంగా తీసుకొని నిన్న ఒక ఎపిసోడ్ని చేయడం జరిగింది. దానికి కంటిన్యూ చేస్తూ ఇవాళ అంటే నిన్నని 4 రకాలైనటువంటి భక్తి విధానాల గురించి, అందులో త్యాగరాజుల వారు, రామదాసు వారు రచించినటువంటి కొన్ని కీర్తనల గురించి కొన్ని ముచ్చటించుకున్నాం. ఈరోజు కొన్ని భక్తి విధానాల గురించి చెప్తూ వారు చేసినటువంటి కీర్తనలు కూడా వాడుకొని వారు చేసిన విధానాన్ని మనం మననం చేసుకుందాం. నిన్న ఎపిసోడ్లో మనకేంటంటే శ్రవణ భక్తి, కీర్తన భక్తి, తర్వాత స్మరణ భక్తి, పాద సేవనం, ఈ 4 రకాలైనటువంటి భక్తి తత్పరతలను గురించి మాట్లాడుకుందాం. ఇవాళ మాట్లాడేది అర్చన భక్తి. ఈ అర్చన అనేది మనకి ఏంటంటే భగవంతుణ్ణి పూజించటం, తద్వారా ఏంటంటే సాన్నిధ్యాన్ని కోరటం. అది మనం పూలతో పూజించవచ్చు, మనసుతో పూజించవచ్చు, పాటలతో పూజించవచ్చు. ఇలా ఒక్కొక్క తత్పరతని, భక్తి తత్పరతని చాటేందుకు మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాల్లో త్యాగరాజుల వారిని తీసుకుంటే తులసి దళములచే సంతోషముగా పూజింతు. సో ఇందులో ఏంటంటే ఎన్ని రకాల పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలన్నిటినీ ఆయనకి నివేదిస్తూ ఆయనని అర్చన చేసేటటువంటి ఒక విధానం చెప్తారన్నమాట. ఇక్కడ ఇంకొక మనకి మహాకవి పోతన, ఆయన కూడా ఆయన పద్య సంపుటిని మనం పరిశీలిస్తే కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు నర్చించు జిహ్వ జిహ్వ. అంటే చేతులతో పూజించేది, మనసుతో పూజించేది, కళ్ళతో పూజించేది, ఇట్లా మనం ఏ రకంగా చేసినా ఆయనకి ఆ నివేదన వెళుతుందనేటటువంటి భావన మనకి ఈ వాగ్గేయకారులు ఇచ్చారు. తులసి దళములచే తీసుకుంటే కీర్తన, ఇది మాయమాళ గోళలో రాసినటువంటి కీర్తన. ఇందులో ఆ చరణంలో తర్వాత ఆయన ఏంటంటే పుష్ప జాతులని గురించి కూడా ఆయన ఆ కీర్తనలో చెప్తారన్నమాట. ఆ కీర్తన ఒక్కసారి పాడుకుందాం. తులసి దళమూలచే సంతోషముగా పూజితు, తులసి దళమూలచే సంతోషముగా పూజితు అనే కీర్తనలో సరసీరుహ పున్నాగ చెంపక పాటల కురవక కరవీర మల్లిక అని ఆ పుష్పాలు ఎన్నైతే మనం పూజిస్తాం ఆ పుష్పాలన్నిటి పేర్లని ఆయన చెప్పడం జరుగుతుంది అన్నమాట. అదే విధంగా రామదాస్ తీసుకుంటే ఆయన కూడా హరిదాసులకు పూజలు ఆచరించినా చాలు, హరిని పూజ చేతుననే
అహమదే అహం అదే అదేటికే మనసా అని చెప్పి, అంటే హరిదాసులు పూజ చేసిన ఆ ఫలవంతమని, అంటే ఇది ఒక సున్నితంగా విమర్శ చేసినటువంటిది. ఇక్కడ ఏంటంటే హరిని స్మరించాలి, హరిదాసుల్ని చేసిన ఆ ఫలితం వెళుతుంది అనేటటువంటి ఒక భావన కూడా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. తర్వాత ఇంకో కీర్తన తీసుకుంటే గంధము పూయేరుగా, ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి రచన. గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా అందమైన ఎదు నందనుపై కుందరదనరిరు వందగ పరిమళ గంధము పూయరుగా. ఇందులో పూజలు సేయరుగా, మనసార పూజలు సేయరుగా, చాజులు మరి విరివాజులు దవనము రాజిత త్యాగ రాజను తునిపై గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా. అంటే ఆ భక్తి తత్పరతని షోడశోపచారాలతోటి ఆయనకి నిత్య ఉపచారాలు చేస్తూ భక్తిని చాటడం మనకి ఈ కీర్తనలో ఆయన త్యాగరాజు గాని రామదాసు గాని చెప్పడం మనకు జరుగుతుంది. తర్వాత ఇంకో భక్తి తీసుకుంటే వందన భక్తి. ఈ నమస్కారం అనేది మనకి భారతీయ సంస్కృతిలో చాలా ప్రధానమైనటువంటి విషయం. ఒక పెద్దల్ని నమస్కరించడం మనకి అది చాలా, పిన్నలు పెద్దలకి నమస్కరించడం అనేది, లేకపోతే భగవంతునికి మనం నమస్కారం చేయడం అనేది అది మనకి సత్సంప్రదాయంగా మనకి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ సాష్టాంగ నమస్కారం ఉంటుంది, లేకపోతే స్త్రీలైతే ఒక విధంగాను, తర్వాత పురుషులైతే ఒక విధంగాను సాగిలపడి నమస్కారం చేయటం, ఇవన్నీ ఒక్కొక్క పద్ధతి వాళ్ళ ఆచారానుసారం చేస్తారు. ఈ భక్తిలో ఏంటంటే భక్తుడు ఏంటంటే స్వామి నీకు పూర్తి అధీనుడుగా నేనున్నానని వ్యక్తీకరించడం. ఈ రకమైనటువంటి భక్తి తత్పరతని త్యాగరాజు వందనము రఘునందన అనే కీర్తనలో వందనము రఘునందన సేతుబందన భక్త చందన రామ వందనము రఘునందన సేతుబందన భక్త చందన రామ వందనము. సహనరాగం. సహనరాగం ఏంటంటే ఒక దైన్యానికి, ఒక కరుణకి ఇది పండించేటటువంటి రాగంగా చెప్పుకుంటారు. అలాగే ఇంకో కీర్తన కూడా అందులో త్యాగరాజు దండము పెట్టేందురాకో దండపాడి చూడరా, బలహంస రాగంలో అన్నమాట. సో అంటే ఆయన ఆ భక్తిని ఎన్ని కోణాల్లో వ్యక్తీకరిస్తున్నారో మనకి ఒక్కొక్క కీర్తనలో అవగతం అవుతూ ఉంటుంది అన్నమాట. సో అంటే మనకి ఆ వ్యక్తీకరించడంలో మనకి అంటే పూర్వకాలం నుంచి మనకి ఒక సాంప్రదాయాన్ని, అది ఏ రకంగా భక్తి తత్పరతని చాటడానికి మనకి పెద్దలు ఏ విధమైనటువంటి వ్యక్తీకరణ చేశారో వాటిని పుణికిపుచ్చుకొని త్యాగరాజుల వారు వారి కీర్తనల్లో వాటినన్నిటినీ చక్కగా వాటిని పొందుపరిచి మనకి అందించారు. అలాగే రామదాసు తీసుకుంటే ఆదరింపు నన్ను అడియేన్ దాసుడు రామచంద్ర మాహిరామ ప్రభు అనేటటువంటి కీర్తన తీసుకుంటే అందులో మనకి ఈ రకమైనటువంటి వ్యక్తీకరణ జరుగుతుంది.
సో ఈ కీర్తన చాలా మనకి ప్రాచుర్యమైనటువంటి కీర్తన. ఇది మనకి పెద్దలు బాలమురళీకృష్ణ గారు గాని, తర్వాత ఎంతో మంది పెద్దలు వాళ్ళందరూ పాడారు ఈ కీర్తన. సో చాలా పరిచయమైనటువంటి రాగం మధ్యమావతి. పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి రామ ప్రభో, పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో, పాహి రామ ప్రభో. ఇది దాదాపు ఎన్ని చరణాలు ఉన్నాయంటే 122 చరణాలు ఉన్నాయి. ఇన్ని చరణాల్లో ఆయన ఎంతటి సాహిత్యాన్ని మనకంటే 2 మచ్చుకు చూస్తే, సుందరాకార హృన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో, ఇందిరా హృదయారవిందాది రూప సుందరాకార ఆనంద రామప్రభో. సో ఇలాగా ప్రతి తల్లివి నీవే, మా తండ్రివి నీవే, మా ధాతవు నీవే, మా భ్రాత రామప్రభో. సో ఇలాగా ప్రతి చరణంలో ఆయన ఆ రామభక్తిని. సో ఇక్కడ ఏంటంటే ఈ అడియేన్, ఈ సాంప్రదాయం వైష్ణవ సంప్రదాయం. సో నీకు అడియేన్, నీకు దాసుడిని అనేటటువంటి భావనని కలిగజేసేటటువంటి ఈ కీర్తన ఆయన చెప్పారు. సో అందులో ఏంటంటే, వందనము చేసి మునులందరూ గనులైరి విందమైనట్టి గోవింద రామ ప్రభో అని ఆ వందనాన్ని, అంటే మునులందరూ దేవతలందరూ నిన్ను వందనం చేసి పునీతులయ్యారు, అలాగా నన్ను కూడా కటాక్షించు రామ అని చెప్పారన్నమాట. సో ఈ రకమైనటువంటి భక్తి. తరువాత భక్తి దాస్య భక్తి. ఇది చాలా గొప్ప భక్తి కింద, ఎందుకంటే బంటు కింద, అంటే ఆయన సేవకుడి కింద, భగవంతుడికి నేను నీ సేవకుడిని అయ్యా అని చెప్పడం, దాసుడుగా భావించి ఆ భక్తిని ఆ దాసుడు అందించే సేవలు ఏవైతే ఉంటాయో పాలు పట్టడం అని కానీ, లేకపోతే ఉపచారాలు చేయడం కానీ, ఇవన్నిటినీ చేస్తూ ఆ సాన్నిధ్యాన్ని, భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకోవడంలో ఈ దాస్య భక్తి నిబిడీకృతమై ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఒక చక్కటి కీర్తన, చాలా ప్రబలమైనటువంటి కీర్తన త్యాగరాజుల వారు చేశారు. బంటు రీతి కోలు వీయ వయ్య రామ, బంటు రీతి కోలు వీయ వయ్య రామ, బంటు రీతి కోలు వీయ వయ్య రామ. రోమాంచమనే ఘనకల్చుకము రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు, రోమాంచమనే ఘనకల్చుకము రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు, రామనామమనే వరఖడ్గనిదే రాజల్లునయ్య త్యాగరాజునికే బంటు రీతి కోలు వీయవయ్య రా. అలాగే ఇంకో కీర్తన, తవ దాసోహం తవ దాసోహం దాసోహం తవ దశరథే, తవ దాసోహం దాసోహం తవ దశరథే. సో నీ దాసుడని అని చెప్పుకోవడంలో ఈ కీర్తన మనకి తెలియజేస్తుంది. ఇదే భావన రామదాసుని తీసుకుంటే కూడా
ఓ రఘువీర అనేటటువంటి ఒక కీర్తన. ఇందులో ఏంటంటే బంటు నైతినని ఉంటే పరాకున నుంటివి, ప్రేమ చూడు నా బంటును శ్రీరామదాసు నేల రాగా. సో ఈ కీర్తనలో కూడా ఆయన ఆ దాస్య భక్తిని ఆయన చక్కగా చెప్పారు. బంటు నైతినని ఉంటే పరాకున నుంటివి, ముక్కంటి వినుత నా నామ తెలిసి జంట బాయకను వెంట నుండుమని వేడితి భద్రాచల రామ, లేకపోతే భద్రగిరి రామదాస పోషక అనేటటువంటి ఒక పాఠాంతరం ఉంది. ఇది మధ్యమావతిలో ఉండేటట్టు. ఓ రఘువీర అయని పిలచిన ఓహో ఎనరాద, ఓ రఘువీర ఎని పిలచిన ఓహో ఎనరాద, సారెకు వేసరినమది అన్యము చేరదు యన రామ, ఓ రఘువీర యని పిలచిన ఓ యనరాద. అలాగా మనకి రామదాసులో ఆ రకమైనటువంటి దాస్య భక్తిని చూపిస్తారు. త్యాగరాజు కూడా ఆ సంప్రదాయాన్ని మనకి ఆయన కీర్తనలో కనిపిస్తారు. తర్వాత నెక్స్ట్ది సఖ్య భక్తి. ఈ సఖ్య భక్తి అంటే అతను నాకు భగవంతుడు నాకు సఖుడు, లేకపోతే చెలికాడు, నాకు మిత్రుడు అని భావించటం ఒక రకమైనటువంటి ఆ సాన్నిహిత్యం, లేకపోతే ఆ దగ్గరతనం తెలుస్తుంది. స్నేహం కోరుకోవడం కూడా మనకి రామాయణం చూసినా లేకపోతే పురాణాల్లో వాటిలో చూస్తే కొంతమంది పాత్రలు, సుగ్రీవుడు, వీరందరూ రాముడికి చాలా దగ్గర ఉండేటటువంటి వారు. ఆ రామ రావణ యుద్ధంలో వారందరి తాలూకా సహకారం పొందటం, ఇవన్నీ ఎన్నో విషయాలు. తర్వాత అలాగే రావణుడి తమ్ముడు విభీషణుడు, వారితో కూడా సఖ్యతని రాముడు పొంది ఉండడం, తద్వారా ఆయన లంకని జయించి సీతను మళ్ళా తెచ్చుకోవడం, ఇవన్నీ మనకి రామాయణంలో మనకు కనిపించేటటువంటి విషయాలు. సో అంటే ఈ భక్తులు లేకపోతే ఈ సఖులు వీళ్ళందరూ ఏంటంటే సాధువర్తనులు. సో వీళ్ళ సత్ప్రవర్తన ద్వారా ఆ రాముడికి దగ్గరయ్యి వారి కార్యాలకి వీరు ఒక కారణభూతులు అవుతుంటారన్నమాట. సో ఇక్కడ త్యాగరాజు ఒక కీర్తనలో చెలిమిని జలజాక్షు కంటే త్యాగరాజు సఖుడని తలుతునయ్యా, మీరు బాగుగా నా అంగలార్పు బాపరయ్యా. సో ఈ కీర్తన మనకి అంటే నాకు పాఠాంతరం తెలియదు కానీ, సో ఈ చెలిమిని జలజాక్షు అనేటటువంటి కీర్తనలో ఈయన త్యాగరాజు సఖుడని, ఇంకా ఆయన త్యాగరాజు ముద్రలో మనకి చాలా సఖుడని, అయితే త్యాగరాజ వినుత, త్యాగరాజ భూషణ, ఇలాంటి మనకి ఆ వైవిధ్యంతో ఆయన విరచిస్తారు. ఆయన తాలూకా దాన్ని ఏమంటారు, ముద్రని ఆయన ప్రతి కీర్తనలో చేస్తారన్నమాట. అలాగా ఈయన ఏంటంటే త్యాగరాజు సఖుడని ఇక్కడ మనకి కీర్తనలో కనిపిస్తుంది. తర్వాత అలాగే ఏమయ్య రామ అనేటటువంటి ఒక కీర్తనలో ఆయన ఈ రకమైనటువంటి భావనలను కూడా తెలియజేస్తారు. అంటే మనకి చెలికాడనుచు పాండవులు విరోధి వటంచు అల జరాసంధులు రామ. ఇక్కడ చెలికాడనుచు పాండవులు విరోధి వటంచు నల జరాసంధులు
సంధాదులు శ్రీరామ కలవాడవని కుచేలుడు నెరిగిరే గాని జలజాక్షుడని నిన్ను సేవింపలేరే. సో అలా ఒక్కొక్క కీర్తనలో మనకి తీసుకుంటే సుతుడనుచు దశరథుడు, హితుడనుచు, అతిబలుడనుచు, క్షితినాథుడనుచు, పతులు గొలిచిరి పతిత పావనులరి మది తెలియలేదు. నరుడని నరులు తమ దొరవనుచు యాదవులు, వరుడనుచు గోపసతులు కరివరద భద్రగిరి. ఇక్కడ ఈ కీర్తనలో ఎన్ని రకాలైనటువంటి ఆ సాన్నిహిత్య సంబంధాన్ని భగవంతుడితో ఉన్నాయో తెలుస్తారు. కేమయ్య రామ బ్రహ్మేంద్రదులకునైన నీ మాయ తెలియ వసమా. ఏమయ్య రామ బ్రహ్మేంద్రదులకునైన నీ మాయ తెలియ వసమా. చలికాడవనుచు పాండవులు విరోధివటంచు నల చరసందులు శ్రీరామ. సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవు కరిబలుండనుచు కవులు శ్రీరామ. సో అలాగా ఈ కీర్తనలు తీసుకుంటే ఆయన ఎన్ని రకాలైనటువంటి ఆ రామునితో తన దగ్గరదనాన్ని ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత భక్తి ఆత్మనివేదన. ఈ ఆత్మనివేదన దగ్గరికి వచ్చేసరికి ఇది పూర్తి శరణాగతి. అంటే తనను తాను సమర్పించుకుంటాం. అంటే నువ్వు తప్ప ఇతపరంబరుగా, నువ్వే మాకు దిక్కు, నువ్వు లేకపోతే మాకు ఇంకేదీ లేదు అనేటటువంటి భావనని ఆయన తెలియజేస్తారు. ఇక్కడ మాకేలరా విచారము, మాకేలరా విచారము మరుగాన శ్రీరామచంద్ర. మాకేలరా విచారము మరుగాన శ్రీ రామచంద్ర. మాకేలరా విచారము. ఇది రవిచంద్రికలో ఉండేటటువంటి, అంటే నువ్వు ఉన్నావు కదయ్యా, మాకు ఇంకెంత విచారం, ఇంకేం విచారం, నువ్వే అన్ని చూసుకుంటావు అనేటటువంటి ఒక భరోసాని అది తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకి నువ్వే ఉన్నావు కాబట్టి నువ్వే చూసుకుంటావు. మాకు ఎడల మాకు సుఖంలోని దుఃఖంలోని ప్రతి సన్నివేశంలోని బాధలోని అన్నిటిలో నువ్వే ఉన్నావు, నువ్వే చూసుకుంటావు అనేటటువంటి ఒక శరణాగతి తత్వాన్ని ఆయన ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తారు. అలాగే ఏనాటి నోము ఫలము అనే కీర్తనలు. ఏనాటి నోము ఫలమో ఏదన బలమో ఏనాటి నోము ఫలమో. ఇందులో ఇక్కడ నిజముగా నీ సొమ్మైనది, సొమ్మైతిని అంటే ఇంకా నాకు ఇంకేం లేదు, నువ్వే ఉన్నావు, నువ్వే చూసుకుంటావు, నీ సొమ్ము అంటే నువ్వు నన్ను నీట ముంచినా పాల ముంచినా నీదే భారం కదయ్యా అనేటటువంటి తత్పరతని ఆయన ఈ కీర్తన ద్వారా తెలియజేస్తాడు. సో ఈ రకంగా ఏంటంటే మనకి రామదాసు ప్రభావం త్యాగరాజ కీర్తనలో చాలా ఎక్కువ శాతం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన భాషలో గాని, ఆ భావనలో గాని, తర్వాత రాగాల్ని ఎంచుకోవడంలో కూడా కొంత మనకి ఆ సమన్వయం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే త్యాగరాజు కావచ్చు, లేకపోతే భక్తుడు అనేటటువంటి వాడు పూర్ణ శరణాగతిని పొందితే అటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో భగవంతుడు
అతనికి సర్వావస్థల సర్వవేళల తన వెంట ఉంటాడు అనేటటువంటి స్థితికి రావడం జరుగుతుంది. ఇది వచ్చిందంటే చాలా అద్వితీయమైనటువంటి భావం. నమ్మితిని గాక నీ చేతే మౌను నీ కృపలేక మిమ్ము నే వేడేదెందాక నీ సొమ్మైనాను పరాక అని రామదాస్ కూడా ఆయన రామరామ సీతారామ దేవగాంధారిలో ఆయన అంటే నీ సొమ్మైనాను, ఇక్కడ త్యాగరాజు కూడా అదే విధంగా ఆయన తత్పరతని భక్తి తత్పరతని చెప్పుకుంటాడు అన్నమాట. సో ఇలా ఏంటంటే మనకి అనాదిగా ఈ భక్తి అనేటటువంటి ఒక సూత్రం, అది రామభక్తి కావచ్చు, కృష్ణ భక్తి కావచ్చు, శివభక్తి కావచ్చు, ఏ రకమైనటువంటి మనకి వాగ్గేయకారులు వారు ఒక్కొక్క రకం గా ఏంటంటే వారు పూజించేటటువంటి ఆ దైవాన్ని బట్టి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే అనునిత్యం వాళ్ళని సేవించుకొని వాళ్ళకి చేరువు కావాలని ప్రయత్నిస్తూ ఉండడం, ఆ ప్రయత్నంలో ఈ ప్రక్రియలన్నిటినీ వాడుకుంటూ ఆ విధానాలన్నిటినీ వీరు మనకి కీర్తనల్లో విరచించి మనకి రుచి చూపిస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే త్యాగరాజు ఇక్కడ ఒక కీర్తనలో ఏంటంటే నిద్దురు నిరాకరించి ముద్దుగా తంబూర బట్టి శుద్ధమైన మనసుచే సుస్వరముతో కద్దను వారికి అనేటటువంటి కీర్తనలో నిద్దుర నిరాకరించి ముద్దుగా తంబూర బట్టి శుద్ధమైన మనసుచే సుస్వరముతో కదను వారికి కదు కదని మోరల నీడు. అలాగే రామదాసు కూడా మృదంగ తాళము తంబుర శృతి గూర్చి మృదురాగము కీర్తన పాడినను విన్న ఆ దినమే సుదినము అనేటటువంటి కీర్తన కూడా రామదాస్ చేశారు. అంటే వీళ్ళ భావనల్లో ఎంత సారూప్యత ఉందో మనకి ఈ కీర్తనల ద్వారా తెలుసుకుంటుందన్నమాట. అంటే ఇక్కడ భక్తి ఒకటే కాదు, పరిశుద్ధమైనటువంటి మనసు ఆవిష్కరింప చేసుకొని భగవంతునితో భక్తిని నివేదించుకోవడంలో ఇది ఒక సాధన కింద మనకి చెప్పారు. అది ఏ భక్తి ద్వారానైనా శరణాగతి పొంది తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహించడం అనేటటువంటిది మనకి త్యాగరాజుల వారు, రామదాసుల వారు వాళ్ళు ఆచరించి మనకి మార్గనిర్దేశం చేశారు. సో అయితే కొంత మనకి ముందు వాగ్గేయకారుల్లో మధుర భక్తి తత్పరతని నాయక సంబంధంగా రచనలు చేసి ఉండినప్పటికీ కూడా మనకి సాంఘిక పరిణామాల రాజకీయ పరిణామాల కారణంగా మనకి రామదాస్ కాలం నుంచి భక్తి తత్పరత మెండై భక్తిని మాత్రమే ప్రబోధిస్తూ వచ్చేటటువంటి కీర్తనలు రావడం మనకి ఇక్కడ ఒక మౌలికమైనటువంటి అంశంగా మన పరిగణించవచ్చు. సో అయితే రామదాసు త్యాగరాజు భగవంతుని అన్ని రూపాల్లో అంటే తండ్రిగా, తల్లిగా, సఖుడుగా, బాంధవుడుగా అన్ని రూపాలని అక్కడ మనకి ఆవిష్కరింపచేసి ఇక్కడ చూపించడం ఇది క్రొత్తదైనటువంటి అంశంగా మనం భావించి అటువంటి మార్గం మనందరికీ అనుసరణీయంగా భావిస్తూ ఆచరణలో దాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తూ వారికి వాగ్గేయకారులకి మనం ఒక నీరాజనంగా మనం సమర్పించు మన బాధ్యత. అది మనం అంటే సంగీతాన్ని నేర్చుకునేటటువంటి విద్యార్థులుగా లేకపోతే విద్వాంసులుగా మనం ఆ మార్గాన్ని అనుసరిస్తే చాలా మనకి సుసంపన్నం అవుతుంది. సో ఈ విధంగా మనకి రామదాసు త్యాగరాజుల వారి తాలూకా పయనంలో కొన్ని కీర్తనలు చెప్పుకోవడం జరిగింది. ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. నమస్తే.
త్యాగరాజు అంతరంగం అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ బి రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.